మంత్రి కొల్లు రవీంద్ర స్వార్థ ప్రయోజనాల కోసం బందరు ప్రాంతాన్ని ముంపుకు గురి చేసేలా పనులు జరుపుతున్నారని ఆరోపించారు పేర్ని కిట్టు. మచిలీపట్నం నుంచి గిలకల దిండి బందరు కోట ప్రాంతానికి వెళ్లే ప్రధాన రహదారి వద్ద జరుగుతున్న ఇరిగేషన్ పనులను పరిశీలించారు. 2 కాలువలను ఒకటిగా మార్చడం, నిబంధనలకు విరుద్ధంగా తూమల నిర్మాణం జరుగుతుందన్నారు. సంబంధిత శాఖల అనుమతులు లేకుండా పనులు సాగుతున్నాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో పట్టణ ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయని హెచ్చరిస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డ్రైనేజ్ వాళ్ళకి సంబంధం లేదు, మున్సిపల్ వాళ్ళకి సంబంధం లేదు, ఆర్ఎన్బి వాళ్ళకి సంబంధం లేదు, కానీ రోడ్డు తవ్వేశారు, అక్కడేమో తూములు వేసేసారు, నీళ్ళకేమో ఇబ్బంది జరుగుతుంది బందరకోటలో మరియు గిలకల దిండిలో. ఏంటయ్యా అనుకుని బాగా మేమందరం ఆలోచిస్తే ఇది ఎట్టా జరుగుతుందని ఆలోచిస్తే అదేదో ఎన్టీఆర్ గారి సినిమా నాన్నకు ప్రేమతో సినిమాలో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ లింక్డ్ అని అంటాడు. అంటే ఎక్కడో జరిగే దానికి ఇంకెక్కడో జరిగేదానికి సంబంధం ఉంటుందంట. అదేదో సినిమా వరకే అనుకున్నాం. కొద్దిగా ఆ ఎక్కడైతే మేము చెప్పిన గుంట దాటి కొద్దిగా ముందలకి వెళ్ళంగానే అందరు చెప్పుకున్నారు, కొల్లు గారు జలాచంద్రుడి గారి అంటే మళ్ళీ ఆయన మర్చిపోతారేమో అని మళ్ళీ గుర్తు చేస్తున్నా. కొల్లు రవీంద్ర గారు లోకల్ మంత్రి గారు జలాచంద్రుడి గారి పొలాల పక్కన దాదాపు 12 ఎకరాలు అద్భుతమైన మంచి భూమిని కొనుక్కున్నారంట. మరి మీ అందరికి డౌట్ రావచ్చు, కొల్లు రవీంద్ర గారి భూమి కొనటం ఏంటి, ఇక్కడేమో ఇళ్ళు తవ్వడం ఏంటని. అంటే దాని కొల్లు రవీంద్ర గారి భూమి పక్క నుంచి డ్రైనేజ్ వెళ్తాక ఆయన ఇష్టపడకపోవచ్చు కదా. అంటే అప్పుడు ఇంటి పక్కన డ్రైనేజ్ ఉంటేనే మున్సిపల్ డబ్బులతో టైల్స్ వేసిన గొప్ప ప్రతిభ అయింది. మరి ఈరోజు అంత 12 ఎకరాల భూమి కొన్నప్పుడు పక్కన డ్రైన్ వెళ్తే ఆయన ఊరుకుంటాడా? ఆయనకి నచ్చదు కదా. నచ్చకపోవడం వల్ల నుంచి కోనే సెంటర్ నుంచి నీళ్ళు వెళ్తుంటేనే మనకి రెండు డ్రైన్లు ఉంటేనే వెళ్ళని పరిస్థితి ఉంటే ఈరోజు మన కొల్లు రవీంద్ర గారు కొన్న 12 ఎకరాల భూమి కోసం దాన్ని అటు నుంచి తూములేసి ఇటు మారుస్తున్నారు. అంటే 2 లోడ్లు వెళ్తుంటేనే ఆ లోడ్ సరిపోకపోతే ఇప్పుడు మొత్తం లోడ్ని ఏదైతే వైఎస్ఆర్ కాలనీ వైపు ఉందో ఆ డ్రైన్ వైపు పెట్టబోతున్నారని మనకు అక్కడ పరిస్థితులు చూస్తే కనబడుతుంది.